హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవితం అనేది చాలా విలువైనది. నాకు చిన్నతనం నుంచిని నేను మా అమ్మ ఒకటే అనుకునేది, నా బిడ్డ బాగా చదవాలి, బాగా ఎదగాలి అని. మా అమ్మ మేము మేము మా అమ్మకి మొట్టమొదటిసారి ఫస్టు పిల్లలు పుట్టేటప్పుడు మా అమ్మ ఏమనుకునేదంటే, ఒక 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 కొడుకు పుట్టిన తర్వాత ఒక బిడ్డ పుడితే బాగుండు అని మా అమ్మ అనుకునేది. కానీ ఫస్టు కొడుకు పుట్టిండు. రెండోసారి మా అమ్మ ఆశతోటి ఒక బిడ్డైనా పుడితే బాగుండు అని ఎన్నోసార్లు ఎన్నో దేవుళ్ళకి, ఎన్నో దేవతలకు మొక్కింది. అయినా కానీ మళ్ళీ రెండోసారి మళ్ళీ కొడుకునే ఇచ్చాడు. అంటే అది మనమే అన్నమాట. అలాగే మళ్ళీ ఇంకోసారి అయినా కానీ ఆడపిల్ల ఆడపిల్ల రావాలని మళ్ళీ ఎన్నో దేవతలకి పూజలు పునస్కారాలు చేస్తూ, దండాలు పెడుతూ, తల్లి నాకు ఒక బిడ్డనివ్వతే, నాకు ఒక మంచి బిడ్డనివ్వు తల్లి అని ఎన్నో మళ్ళీ మొక్కినా కానీ ఏదో అనుకోకుండా మా అమ్మకి కడుపులో ఏదో ప్రాబ్లం వచ్చి రెండోసారి మూడోసారి పాప కడుపులోనే చనిపోయింది. చాలా చాలా బాధపడ్డారు అనమాట. మా అమ్మ నాన్న చాలా బాధపడ్డారు, ఏడ్చారు. ఇక తర్వాత మళ్ళీ మూడోసారికి మళ్ళీ లాస్ట్ సారికి కూడా, అంటే ఈసారన్నా అవుతారేమో అనుకుంటే మళ్ళీ కొడుకే పుట్టాడనమాట. అంటే మొత్తం ముగ్గురు బ్రదర్స్, అంటే మీ ముగ్గురం బ్రదర్స్ అలా పుట్టేసామన్నమాట. ఫస్టు మా అమ్మకి దేవుళ్ళ మీద అనేకమైన ప్రేమ, అనేకమైన భక్తి. ఎన్నో ఎక్కడ చూసినా కానీ, గుళ్ళల్లో గోపురాల్లో ఎక్కడైనా కానీ మంచిగా ఒక దండం పెట్టి, అలాగే అక్కడ ఉన్న కుంకుమ పసుపు ఏదో తన భక్తి తనది, ఏదో వాళ్ళకి పాలు, అలాగే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి సాయం చేస్తూ మా అమ్మ ఏదో ఒకటి చేస్తూ ఉండేది. చాలా భక్తి, అమితమైన భక్తి ఉండేది మా అమ్మకి. అయితే ఈసారి కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటా తల్లి అంటే, ఫస్టు మా అన్న పుట్టినప్పుడు మా అన్న పేరు ఉప్పలయ్య అని పేరు పెట్టుకుందనమాట. అంటే మా పొలంలో ఉండే దేవుడికి పూజలు చేస్తూ ఉంటే సంతానం కలిగిందని మా అమ్మ నమ్మకం. అలాగే రెండోసారి మా అమ్మ బోయపాడు అని ఒక గ్రామంలో, అక్కడ ఒక దేవరు ఉంది. అక్కడ దేవర కాడ నాగమ్మ తల్లి, అక్కడ నాగమ్మ తల్లికి పాలు పోసి దండం పెట్టి మొక్కులు తీర్చుకొని, తల్లి ఈసారి మంచిగా నాకు మంచి సంతానం కలిగితే నీ పేరు పెట్టుకుంటే తల్లి అంటే మళ్ళీ మనం వచ్చాం. అంటే ఇక్కడ నా పేరు ఆ దేవతకి కలిసేటట్టు నాగరాజు అని నామకరణం చేశారు. ఇక మూడోసారి మా తమ్ముడికి ఏం పేరు పెట్టాలో తెలియక వాళ్ళ నాన్న పేరు చూసుకొని గురువయ్య అని పేరు గురువయ్య అని గురుస్వామి చేశారనమాట. అలాగా మా తమ్ముడి పేరు గురుస్వామి అని జరిగింది. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేది. మేము ఉన్న రోజులలో కనీసం తినడానికి కూడా సరిగా తిండి దొరకని రోజులు మావి. మా నాన్నేమో మమ్మల్ని బర్రెల కాడుకో గొర్రెల కాడుకో పంపిస్తే 4 రూపాయలు వస్తాయని మా నాన్న నమ్మకం. కానీ మా అమ్మేమో పిల్లలు తెల్లైపోతారు, వద్దు వాళ్ళని చదివించాలి, వాళ్ళ జీవితాలు తెల్లైపోతాయి, వద్దు అని మా అమ్మ. మా నాన్నేమో ఎవరికైనా జీతం ఉంచాలి, గొడ్లకు ఇక్కడికో జీతం వస్తే వాళ్ళే చిన్నగా వ్యవసాయం నేర్చుకుంటారు అని మా నాన్న.
అన్నీ నేర్చుకుంటారని మా నాన్న ఎంత చేసినా కానీ మా అమ్మ అయితే వద్దంటే వద్దన్నది. వద్దు వద్దు వాళ్ళ భవిష్యత్తులు తెల్లు చేయమాకు, ఆగం చేయమాకు అని ఇక చెప్పుకుంటూ చేస్తూ ఏం చేసిందంటే చందుపట్ల కాడ మా మేనమామ వాళ్ళు ఉన్నారనమాట. అంటే వీళ్ళ సొంతం అన్న, వాళ్ళ అన్నల ఊర్లు చందుపట్ల. వాళ్ళ సొంతం అన్నాలమ్మంటే తోడబుట్టిన తోడు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న హాస్టల్లో జాయిన్ చేయించారు. అక్కడి నుంచి మంచిగా నేను మా అన్నయ్య ఫస్ట్ మా అన్నయ్య అయితే హాస్టల్కి వెళ్ళాడు. ఇక నాకు ఇంకా చిన్న వయసు, నాకు ఇంకా వయసు రాలేదు. మా అన్నయ్య వెళ్ళిన తర్వాత మంచిగానే ఒక 6 నెలలు, 1 సంవత్సరం దాకా మంచిగానే మా అన్నయ్య అక్కడ మంచిగా చాలా బాగుందన్నమాట. హాస్టల్లో ఉన్న చాలామంది దగ్గర దగ్గర ఒక 200, 300 మంది దాకా హాస్టల్లో ఉండేవాళ్ళు అనమాట. దాంట్లో మాకు రోజు మంచిగా పొద్దున కూర, చారు, పప్పు ఇలాంటివి పెడుతూ ఉండేది. ఇక మేము దాంట్లోనే తిని పడుకునే దానికి ఉండేదన్నమాట. మా అన్నయ్య తర్వాత నన్ను కూడా మా అమ్మ తీసుకొచ్చి అన్నతో పాటే ఉండు నాన్న అని చెప్పింది. చాలా చిన్నోడిని, దగ్గర దగ్గర నాకు ఎంత ఒక 7-8 ఏళ్ళు ఉండొచ్చు. ఇక మొత్తం మా అన్నయ్య చూసుకునేవాడు. నా బట్టలు ఉతకడం, నాకు స్నానం చేపించడం, అలాగే మరి ఇంకా అన్నం నేను మా అన్న దగ్గరికి కూర్చొని అన్నం తినేవాడిని. మా అన్న నాకు ప్రతి విషయాన్ని అప్పుడు ఇక మా అన్న అయితే మా అమ్మ డబ్బులు ఇవ్వగానే ఫస్ట్ కొట్టుకాడికే పోయి ఆయనకు నచ్చినవి కొనుక్కొని నాకేం కొనుక్కిపోయేది. నన్ను ఎవరిని కొట్టినప్పుడు మా అన్నయ్య చెప్పింది సరిగా వినకపోతే మా అన్నయ్య నన్ను ఇట్లా కొట్టిండు అని చెప్పేది. చాలా చిన్నప్పుడు నన్ను అయితే అందరూ బాగా ఏడిపించేవారు. అందరికంటే చిన్నోని నేనే అనమాట. ఇక నన్ను అయితే హాస్టల్లో అయితే ఇక మామూలుగా లేదండి అసలు. అయితే నన్ను అయితే ఇక వాళ్ళందరూ కలిసి ఒక ఆట బాగానే ఆడుకున్నారు. ఇక నన్ను అయితే ఏమో కొట్టేది. ఎందుకు కొట్టరు అంటే ఈ సినిమాలలో కొన్ని సీన్లు వస్తాయి. ఆ సీన్లు చూసి ఏదో సరదా కోసం వాళ్ళు నన్ను కొట్టడం, అవి అట్లా ఇట్లా చేస్తూ స్లాబ్ నుంచని 2 కాలు పెట్టి ఎత్తేస్తా అని చేయడం. ఇక కొట్టి నా ఒళ్ళంతా మొద్దుబారిపోయి నేను దెబ్బలు తిని ఏడుపు కూడా సరిగ్గా రాపోయేది. వార్డెన్తో వార్డెన్ చెప్పినామంటే ఏం లేదు రే అనేది. అంటే నేను ఎవరికి చెప్పుకోలేకపోయేవాడిని. నాకు భయం కదా, మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని భయంతో నేను సరిగా చెప్పుకోలేకపోయేవాడిని. అప్పుడు మాకు 50 రూపాయలు ఇచ్చేదన్నమాట. నెలకి ఒక 50 రూపాయలు ఖర్చులకి డబ్బులు ఇచ్చేది. 50 రూపాయలే చాలా ఎక్కువ అనమాట అప్పుడు. ఆ 50 రూపాయలు నాకు ఇవ్వాలంటే ఆ సారు నించోబెట్టి జానర్లు కొలిసి వీనికి 50 రూపాయలు ఇవ్వాలి లేదా అని చూసి చేసేదన్నమాట. ఇక మా అమ్మ నాన్న రోజులైతే చాలా దారుణం అనమాట. ఆకలి అవుతుంది నాన్న అంటే పొలం కాడికి వెళ్ళి శనక్కాయలు పీక్కొచ్చి పెట్టిండు, కందికాయలు, పెసరకాయలు, ఇలాగా ఒక పూట కడుపు నింపడానికి ఒక తండ్రి పడే బాధ ఏంటో అనేది నాకు ఆ రోజుల్లో అర్థమైంది. ఆ రోజులు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను చాలా బాధపడేవాడిని. అరే మా అమ్మ ఇలాంటి కష్టాలు పడరు, వాళ్ళు ఏ రోజు సరిగా అన్నం తినలేదు. మాకే పెట్టి సరిపోకుంటే పక్కన చిన్నమ్మనో పెద్దమ్మనో గిత కూర ఉంటాయమ్మా, కొంచెం గిత బువ్వ ఉంటే పెట్టమ్మా అని మేము పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకొని కొంచెం తినేదన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం బదులు సదులులే, డబ్బులు కూడా సరిగా ఉండేవి కాదు అనమాట. మా నాన్న పొద్దున్నుంచనే రాత్రి దాకా 8-9 దాకా రిక్షా తొక్కి మా నాన్న ఇంటికి వచ్చేవాడు. మా అమ్మ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూరగాయలు అమ్ముతూ, కరివేపాకు కూరగాయలు అమ్ముతూ తన జీవితాన్ని సాగిస్తూ తనకు వచ్చిన డబ్బులు కూడబెట్టి నా కోసం మళ్ళీ హాస్టల్లోకి వచ్చి, హాస్టల్లో మా అన్నయ్యకి ఏం కావాలో నాకేం కావాలో సబ్బులు, పేస్ట్లు, అలాగే మాతో పాటు పక్కన ఉన్న పిల్లలు కూడా అట్టి పండ్లు తినే ఏమైనా ఉంటే అవి ఇచ్చేదన్నమాట. ఇలాగా మా జీవితం గడుస్తూ ఉండేది.
మనం ఇప్పుడు హాస్టల్కి వచ్చామో హాస్టల్లో ఉన్న హాస్టల్లో మంచిగా పావురాలు, కుందేళ్ళు, అలాగే మరికొన్ని చాలా అందమైన పక్షులు, అలాగే మనకి ఒక కొత్త నవ జీవితంలోకి మనం అడుగు పెట్టామన్నమాట. అంటే ఒక స్కూల్. ఇక్కడ మనం ఒక స్కూల్ మార్గంలోన మేము మొదటి అడుగు అక్కడే వేశానన్నమాట. చందుపట్ల గ్రామంలో మొదటి అడుగు అక్కడే నేను చదువుకోవడం జరిగింది. అంటే ఇక్కడి నుంచే మీకు మళ్ళీ రేపు మొత్తం స్టోరీ అంతా ఒక వీడియోలోనే మనం చెప్పలేం కాబట్టి మళ్ళీ పార్ట్ 2 కామెంట్ చేయండి. మళ్ళీ మిగతా స్టోరీ ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం.